మహాదేవుణ్ణి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, నాకు వాట్సాప్‌లో ఒక సహోదరుడు వీడియో ఒకటి పంపించాడు. వీడియో క్లిప్పింగ్ ఒకటి. అది ఏంటని చూస్తే, అందులో ఈ మౌనిక సుంకర అనేటువంటి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీకు కూడా వినిపిస్తాను చూడండి. ఎప్పుడైతే ఇస్లాం దురాక్రాంతలు మన మీద దాడులు చేసి ఆడపిల్లల్ని, అమ్మాయిల్ని, వివాహితల్ని ఎత్తుకుపోవడం స్టార్ట్ చేసినప్పుడు సమాజంలో అంటే ఆ ఊర్లో ఉన్న అన్ని వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు, బలిష్టంగా ఉన్న వాళ్ళందరూ ఒక సమూహంగా మారి వాళ్ళు ఊరవతలుండి కాపాడిండ్రంట. వాళ్ళను మహాదిగలు అన్నారట. అదే మహాదిగలు వచ్చేసి మాదిగలు అయిపోయింది. అయితే వాళ్ళు ఊరవతలో ఉండడం వల్ల, అంటే అట్లనే ఉండి ఊరికి కాపలా చేయడం వల్ల దూరం ఉండడం అనేది మనకు అలవాటు అయిపోయిన తర్వాత కొన్ని పనులు చేసేవాళ్ళం, చర్మకారులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఇట్లా వీళ్ళు బయట దూరంగా ఉన్నప్పుడు వాళ్ళను మనం గుళ్ళోకి రానియలేదు అని మన మీద ఒక అపవాదు తీసుకొస్తే, మరి దేవుణ్ణే తీసుకెళ్ళి విగ్రహాలను తీసుకెళ్ళి అక్కడ వీధులలో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినామా లేదా? దాన్ని ఏమంటాం మనం? ఉత్సవానికి తీసుకెళ్ళినాం. అంటే వాళ్ళు దేవుడి దగ్గర రాకపోతే అది ఏడేం చెబుతుందంటే, మాదిగలు అని అంటే మహాదిగలు అంట. మహాదిగలు ఫస్ట్ వాళ్ళు మహాదిగలు అని పిలువబడేవాళ్ళు అంట. తర్వాత వాళ్ళు క్రమేపీ మాదిగలుగా పిలువబడ్డారు. అయితే ఎవరు ఈ మహాదిగలు? వీళ్ళు చెప్పేటటువంటి మహాదిగలు ఎవరయ్యానంటే, మరి బ్రిటిష్ వాళ్ళ కాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మరి ఆడవాళ్ళని మానభంగాలు చేస్తూ ఉంటే, వాళ్ళు మరి ఊరు చివర ఉండి బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసి మరి మన లేడీస్ని రక్షించేవాళ్ళంట వాళ్ళ బారి నుండి. ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వీళ్ళు చేసినటువంటి పాపాలన్నీ తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళని ఎత్తినేయటం వీళ్ళకి పరిపాటి అయిపోయింది. సరే, వీళ్ళని ఊరు చివరి నుంచారు, మాలామాదిగలు అనేటువంటి వాళ్ళని ఊరు చివరి నుంచారని ఎప్పటి నుంచో ఈ మనవాదుల మీద విమర్శలు అనేవి ఉన్నాయి కదా. విమర్శలు కాదు, వాస్తవాలు అవి ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎలా కవర్ చేశారు వీళ్ళు? దీన్ని కూడా తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళ ఖాతాలు వేసేసారు. ఈ పాపాన్ని కూడా తీసుకెళ్ళి ఈ మనవాదులు, ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసినటువంటి పాపం, అంటే మాలమాదిగలని, దళితులను తీసుకెళ్ళి దూరంగా ఊరి చివరన ఉంచినటువంటి పాపం ఏదైతే ఉందో, ఈ దుర్మార్గులు చేసినటువంటి పాపాలను కూడా తీసుకెళ్ళి ఎవరి అకౌంట్లో వేశారు? బ్రిటిష్ వాళ్ళ అకౌంట్లో వేశారు. బ్రిటిష్ వాళ్ళ అకౌంట్లో వేశారు. ఇప్పుడు ఏంటంటే, మరి మమ్మల్ని ఊరి చివరన పెట్టారు కదా, మీరు గుళ్ళోకి రానియలేదు కదా, అప్పుడు మరి ఇలా ఎందుకు మా మీద వివక్ష చూపించారని చెప్పి ఈరోజు దళితులంతా కూడా తిరిగి ప్రశ్నిస్తుంటే, వీళ్ళు ఏం చేశారంటే సిగ్గు శరం అన్నీ వదిలిపెట్టేసి, మేం కాదు అలా చేసింది, అందులో మా తప్పేం లేదు, అసలు మీరు ఊరి చివరన ఎందుకున్నారంటే, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన భారతీయ స్త్రీలని మానభంగాలు చేయడానికి వచ్చినప్పుడు మీరు ఊరి చివరి నుంచి కాపాడుతూ ఉండేవాళ్ళు, అందుకే మీరు ఊరి చివరిలో ఉన్నారు తప్ప మేము మిమ్మల్ని అసలు ఊరి చివర పెట్టలేదు అని చెప్పి ఇలాంటి సభలు ఏర్పాటు చేసి ఈరోజు ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు, మనవాదులు ఈ దొంగ ప్రచారాలన్నీ చేస్తున్నారు, అబద్ధాల ప్రచారాలన్నీ చేస్తూ ఉన్నారు. అన్ని ఛానళ్ళ నుంచి అనుకుంటున్నా ఏంటంటే, ఈ ఊరి చివరిని పెట్టారు కదా దళితుల్ని, దీన్ని వీళ్ళు ఎలా కవర్ చేస్తారని కొద్ది రోజుల నుంచి నేను గమనిస్తూ ఉండా. ఇదేందో ఇంకా బ్రిటిష్ వాడి అకౌంట్లో వేయలేదని అనుకుంటున్నా. ఏ విధంగా దీన్ని మలిసి తీసుకెళ్ళి వాడి అకౌంట్లో వేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. అంతలోగే నేను అనుకున్నట్టుగా జరిగింది. వీళ్ళు ఇది కూడా తీసుకెళ్ళి వాడిని ఎత్తినేసాడు, బ్రిటిష్ వాడిని ఎత్తిన. అసలు ఎంత సిగ్గుశారం వదిలేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఆడవాళ్ళని, మన భారతీయుల్ని అదే పనిగా వచ్చి మానభంగాలు చేస్తూ ఉంటే, వీళ్ళు వచ్చి ఊరి చివరి నుండి బలవంతులు కాబట్టి మాదిగలు ఊరి చివరి నుండి కాపాడుతూ ఉన్నారంట. అందుకే వీళ్ళు ఊరి చివరిని ఉన్నారు తప్ప, అంటే బ్రిటిష్ వాళ్ళ బారి నుండి మన భారతీయ స్త్రీలని రక్షించడానికి. వాళ్ళు వచ్చి మానభంగాలు చేస్తుంటే, మానభంగాలు చేయటానికి రాకుండా ఊరి చివరి నుండి వీళ్ళు కాపలాగా అడ్డుకుంటున్నారు అనమాట. ఏమన్నా వినటానికి కొంచెం అన్నా కానీ నమ్మశక్యంగా ఉండాలి కదా కొద్దిగా అన్నా. అంటే వీళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎంతటి నీచానికైనా దిగజారుతారు ఈ మనువాదులు, మతోన్మాదులు. అంటానికి ఇది ఒక నిదర్శనం.
ఇప్పుడు ఈవిడ మౌనిక శంకర్ గారు చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక నిదర్శనం అనమాట. ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారో చూడండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ఇలా లేనిపోయిన అబద్ధాలు చెప్పి మొత్తం వీళ్ళు ఇక మా తప్పు ఏమీ లేదు దీంట్లో, ఈ అంటరానితనం, అమానుషం, బాల్య వివాహాలు, సతీసహగమనం ఇవన్నీ కూడా అసలు మాకు సంబంధమే లేదు, అవన్నీ బ్రిటిష్ వాడు చేసినవి, అసలు మాకు వాటితో సంబంధమే లేదని చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం ఇదంతా కూడా. మీరు గమనించండి ఒకసారి. బాల్య వివాహాలు చూస్తే మరి ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వీళ్ళని మానభంగాలు చేస్తున్నారు కాబట్టి, ఆడవాళ్ళని తీసుకొని వెళ్తున్నారు కాబట్టి మరి పెళ్లి చేస్తే ఆగుతారేమో అన్నట్టుగా చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేశారు, అందుకే బాల్య వివాహాలు వచ్చినాయి అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు. తర్వాత సతీసహగమనం అంటే ఆ సతీసహగమనం ఎందుకు చేశారు? భర్త చనిపోయిన తర్వాత స్త్రీలు ఒంటరిగా ఉంటారు, సో వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ మానభంగం చేయటం లేదా వాళ్ళని తీసుకొని పోవటం చేస్తున్నారు కాబట్టి అందువల్ల వీళ్ళంతటి వీళ్ళే స్వయంగా భర్త చనిపోయినప్పుడు ఈ భార్యలు కూడా చితిలోనే పడి తగలబడిపోతున్నారు. అంతే తప్ప దీనికి మా మతానికి కానీ, మా హిందూ మతానికి కానీ, మాకు మా దేవుళ్ళకి, మాకు మా బ్రాహ్మణులకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అదో తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు మరి ఈ దళితులను ఊర్చేవారు ఉంచారు కదా, వీళ్ళని అంటరాని వాళ్ళుగా చూశారు కదా, ఇది చాలా దుర్మార్గం కదా అని చెప్పి మనం ప్రశ్నిస్తుంటే అబ్బాయి కాదు కాదు కాదు, ఇది కూడా బ్రిటిష్ వాడే కారణం, దీనికి కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన ఆడవాళ్ళని మానభంగం చేస్తుంటే ఊరి చివరి నుండి వీళ్ళు కాపాడారు అని చెప్పి ఇదో ప్రచారం మొదలుపెట్టారు. ఎంత దుర్మార్గంగా ఈ వాట్సాప్ యూనివర్సిటీ ఇది ఒక సిలబస్ అనమాట. ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద సిలబస్. ఈ సిలబస్ నేర్పించి బాగా వదులుతున్నారు సోషల్ మీడియాలో అందరిని మోసం చేయడానికి, జనాల్ని, హిందువుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింస్ని, అందరిని, ప్రపంచాన్ని మోసం చేసే విధంగా ఇలాంటి దుర్మార్గపు అబద్ధాలు చెప్పి నీచాన్ని దిగజారుతా ఉన్నారు. మరి అంత సేవ చేసినటువంటి మాదిగల్ని మరి మీరు అంటరాని వాళ్ళు ఎందుకు చూశారు? వాళ్ళని చూస్తేనే పాపం అన్నట్టు ఎందుకు బిహేవ్ చేశారు? చరిత్రలో చూస్తే కనపడుతుంది కదా. మరి అలా అంత సేవ చేసినటువంటి వాళ్ళని మీరు దగ్గరకు తీసుకోవచ్చు కదా, ఎందుకు వాళ్ళని చిన్న చూపు చూశారు? ఒకసారి నేను ఈ మనువాదుల యొక్క గ్రంథాల ఆధారంగా కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను చూడండి. ఈ మౌనిక శంకర్ అనేటువంటి ఆవిడ కానీ, ఇంకో కొంతమంది దుర్మార్గులు మనువాదులు ఎవరైతే సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళు చెప్పే అన్నీ కూడా అబద్ధాలు అని చెప్పి నేను నిరూపిస్తాను. ఇప్పుడు వాళ్ళ గ్రంథాల్లోనే స్పష్టంగా ఉంది, వీళ్ళని ఈ శూద్రులకి అలాగే బ్రాహ్మణులకి, శూద్ర పురుషుడికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టినటువంటి వాళ్ళు చండాలురు, వీళ్ళని ఊరి చివరినే ఉంచాలి, వీళ్ళు శవాల మీద వస్త్రాలనే కట్టుకొని తిరగాలి, వీళ్ళకి సరైనటువంటి ఇల్లు ఉండకూడదు, సరైనటువంటి ఆహారం ఉండకూడదు, ఇట్లాగా కొన్ని కండిషన్లు పెట్టి చాలా దారుణంగా అణిచివేశారు దళితులను, జంతువుల కంటే హీనంగా చూశారు. అవన్నీ కూడా వాళ్ళ ధర్మశాస్త్రాలు, మహాభారతం, పురాణాలు వీటన్నిటిలో చాలా స్పష్టంగా రాసి ఉంది. చండాలుల గురించి ఈ చండాలని పేరు పెట్టారు దళితులకి. చూడండి ఎంత దారుణంగా వీళ్ళు చేశారనేది వాళ్ళ గ్రంథాల్లో నేను చూపిస్తాను చూడండి. ఒక్కోటి ఇది చూడండి, మహాభారతం అనుశాసన పర్వం 48వ అధ్యాయం 11వ శ్లోకంలో కనుక ఆ తాత్పర్యాన్ని మనం చూస్తే, శూద్రుడు బ్రాహ్మణ స్త్రీతో రమించుట వలన అత్యంత భయంకరమైన చండాలునికి జన్మనిచ్చును. అంటే శూద్రుడికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టినటువంటి వాడు చండాలుడు, ఇటువారు గ్రామము వెలుపల ఉండవలెను. ఇది ఇక్కడ వీళ్ళు ఎవరంట, ఈ చండాలుడు అనేటువంటి పేరు పెట్టారు వీళ్ళకి, దళితులందరికీ కూడా. దళితులు ఇంకా కొన్ని జాతులు కూడా ఉంటాయి వీళ్ళల్లో. వీళ్ళు ఎక్కడ ఉండాలంట, గ్రామం వెలుపల అంటే ఊరి చివర ఉండాలి. వద్య పురుషులకు ప్రాణదండమును అమలు చేయవారుగా నుందురు. అంటే ఏంటంటే ఇప్పుడు రాజు ఎవరికైనా కానీ, దొంగలకు కానీ, ఎవరైనా తప్పు చేసినటువంటి వాళ్ళకి మరణ శిక్ష విధించినప్పుడు ఆ శిక్షని అమలు చేసేటటువంటి వాళ్ళుగా వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళ వృత్తి అది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఉరిశిక్ష పడినటువంటి వాళ్ళకి అక్కడ ఉండి ఉరిదీస్తారు కదా, అట్లాగనమాట. అలాంటి వృత్తిలో వీళ్ళు ఉంటారు అని చెప్పేసి రాసి ఉంది ఇక్కడ. బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడా, బ్రాహ్మణ స్త్రీ నీచ పురుషునితో సంగమించినచో ఇట్టి కులాంగార పుత్రుడు ఉత్పన్నుడై వర్ణశంకరుడని వ్యవహరించబడును. వర్ణశంకరుడంట అంటే శంకర జాతి వాళ్ళు అనేటువంటి ఒక ముద్ర వేసి వీళ్ళని ఊరిచివరు పెట్టారు. ఎందుకు ఊరిచివరు పెట్టారు అని అంటే, వీళ్ళ బ్రాహ్మణ స్త్రీతోటి ఒక శూద్ర పురుషుడు కలిస్తే పుట్టినటువంటి వాళ్ళే ఈ చండాలురు, వీళ్ళే ఊరి చివరిని ఉంచవాలని వీళ్ళని అని చెప్పి వీళ్ళ గ్రంథాల్లో చాలా స్పష్టంగా రాసింది. ఇది స్పష్టంగా
మహాభారతంలో రాసి ఉంది ఈ విధంగా. వీళ్ళు ఊరి చివరన ఉండాలి, గ్రామం వెలుపల ఉండాలి, చండాలురు అని చెప్పేసి రాసి ఉంది. ఇంకో రిఫరెన్స్ చూడండి, విష్ణు స్మృతి, విష్ణు ధర్మశాస్త్రంలో 16వ అధ్యాయం 14వ శ్లోకంలో ఏముందో చూడండి. చండాలురు ఊరు పొలిమేరలో నివసించాలి, పీనుగులు ఒంటి మీద వస్త్రాలే వీరు ధరించాలి. అంటే శవాలు మీద ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలని వీళ్ళు ధరించాలి. వీళ్ళు ఎక్కడ ఉండాలంట? ఊరు పొలిమేరలో నివసించాలంట. వీళ్ళు ఈ చండాలు అనేటువంటి వాళ్ళు బ్రాహ్మణులకి శూద్రులు పుట్టారు కాబట్టి, బ్రాహ్మణ స్త్రీకి శూద్ర పురుషుడు పుట్టారు కాబట్టి వీళ్ళు చేసిన తప్పు, వీళ్ళు మరి వర్ణ సంక్రమణ చెందారు కాబట్టి వీళ్ళని ఊరి చివర పెట్టాలని చెప్పి పెట్టారు. తర్వాత ఊరు పొలిమేరలో ఉండాలి, వీళ్ళు కూడా సరైనటువంటి వస్త్రాలు ధరించకూడదు, వీళ్ళు మంచి వస్త్రాలు ధరించకూడదు, వీళ్ళు శవాల మీద ఉన్నటువంటి వస్త్రాలని ధరించాలి అని చెప్పేసి విష్ణు స్మృతి 16వ అధ్యాయం 14వ శ్లోకంలో చాలా స్పష్టంగా రాసి ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఇది మరి శుంకర మౌనిక ఏం చెప్తుంది? లేదండి, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన ఆడవాళ్ళు మానభంగాలు చేస్తుంటే వీళ్ళు ఊరి చివరిని కాపాడారు కాబట్టి వీళ్ళు మహాదిగలు అని చెప్పి కథలు చెప్తుంది మనకి. అన్ని దొంగ మాటలు, అవన్నీ కూడా దొంగ మాటలు. చూడండి వీళ్ళ గ్రంథాల్లో ఈ విధంగా వీళ్ళ ఊరి చివరి ఉంచాలి చండాలని వాళ్ళ ధర్మశాస్త్రాల్లోనూ అలాగే మహాభారతం వీటన్నిటిలో కూడా రాసి ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఊరి చివరి ఉంచారు. అది తర్వాత మనుస్మృతి చూడండి, మనుస్మృతి 10వ అధ్యాయం 51 నుండి 54 శ్లోకాలు కనుక చూస్తే ఇక్కడ ఏమైనా చూడండి. శపచులు చండాలురు వీరు ఊరు బయటనే నివసించాలి, వీరికి వంట పాత్రలు ఉండవు, కుక్కలు గాడిదలు వీరిని ఊరు బయటనే ఉంచాలంట. చండాలురు శపచులు అంటే కుక్క మాంసం తినేవాళ్ళు చండాలురు, వీరు బయటనే నివసం. వీళ్ళు కూడా చండాలురు కూడా కుక్క మాంసం తింటాడని చెప్పి కొన్ని పురాణాల్లో రాసింది. వీళ్ళంతా దాదాపు ఏంటంటే ఊరి చివరు ఉండాలంటే, ఊరి చివరు ఉండాలి. వీరికి వంట పాత్రలు ఉండవు, కుక్కలు గాడిదలే వీరికి ధనం. వీళ్ళకి కుక్కలు గాడిదలు వీళ్ళకి ధనం అంట, ఇంక వేరే వీళ్ళకేం ఉండకూడదు. పీనుగు బట్టలే వీరికి వస్త్రాలు. పీనుగు బట్టలు అంటే శవాల మీద ఉన్నటువంటి వస్త్రాలే వీళ్ళు కట్టుకోవాలి. పగిలిన కుండ పెంకులే ఆహారం ఆరగించే పళ్ళారములు. అంటే వీళ్ళు తినేటటువంటి ఆహారం దేంట్లో తినాలంట? పగిలిపోయినటువంటి కుండ పెంకుల్లో తినాలంట. ఇనప చట్టాలే ఆభరణాలు. అంటే వీళ్ళు ధరించేటటువంటి ఆభరణాలు ఇనుముతో తయారు చేసినవి ఉండాలి, వెండితో కానీ బంగారంతో కానీ ఇతర ఖరీదైనటువంటి లోహాలతో తయారు చేసినటువంటి ఆభరణాలు వీళ్ళు ధరించకూడదు. ఇనుముతో తయారు చేసినటువంటి ఆభరణాలే వీళ్ళు ధరించాలి. దేశ సంచారం చేస్తూ జీవిస్తుంటారు, వీళ్ళు ఒక చోట ఉండరంట, ఊరి చివర అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఎక్కడ పోయినా ఊరి చివరే ఉంటారు. తర్వాత కనుకనే ధర్మానుష్ఠాన సమయాల్లో వీరిని చూడటం మాట్లాడటం శాస్త్ర విరుద్ధం. వీళ్ళు ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో వీళ్ళని అసలు చూడకూడదంట, చూడటం కానీ మాట్లాడటం కానీ చేయకూడదంట. వీరిలో వీరికి ఇచ్చుకొని పుచ్చుకొని ఆచారాలు ఉన్నట్లే పెళ్ళిళ్ళు వగైరా కూడా ఉన్నాయి. అయితే వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏది చేసుకున్నా కానీ వీళ్ళల్లో వీళ్ళకే ఉండాలి తప్ప, అంటే ఈ చండాలురే వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళనే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇంకేదైనా సంబంధాలు ఉండాలి తప్ప బయట ఇంకా ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, వాళ్ళతో ఎటువంటి సంబంధాలు ఉండకూడదు అని చెప్పి రాసి ఉంది ఇక్కడ. అయినప్పటికీ వీరు ఇతరులందరి చేత దూషణాది తిరస్కారాలకు అర్హులు. అంటే వీళ్ళని అందరూ దూషిస్తూ ఉంటారంట, దూషించటం తిట్టడం ఇలాంటివి అంటే వీళ్ళు అర్హులు అంట. అంటే వీళ్ళని దూషించవచ్చు అంట, ఎవరిని? చండాలు ఊరి చివర ఎవరైతే ఉంటారో వీళ్ళని దూషించవచ్చు, తిట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు, వాళ్ళని తిరస్కారాలుగా అర్హులు. అంటే చిన్న చూపు చూడటానికి అర్హులు అంటే. వీరికి ఎదురుగా నిలిచి అన్నం ఇవ్వకూడదు, పని వాళ్ళ చేత వీళ్ళ కుండ పెంకుల్లోకి ఎత్తి పడవేయించాలి, రాత్రిలో కూడా వీరు ఊర్లో తిరగకూడదు అని. అంటే వీళ్ళకి ఏదన్నా మరి అన్నం అడుక్కోవడానికి ఇళ్ల ముందుకు వచ్చినప్పుడు ఎదురుగా నిలబడి వీళ్ళు చూసేటట్టుగా వీళ్ళకి ఎదురుగా నిలబడి ఆహారం వీళ్ళకి ఇవ్వకూడదంట. అంటే వీళ్ళని ఎదురుగా చూస్తే పాపం అనమాట. పని వాళ్ళ చేత వీళ్ళ కుండ పెంకుల్లోనికి ఎత్తి పడవేయించాలి. అది కూడా ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ కూడా వీళ్ళకి దగ్గరికి వెళ్ళి ఆహారం పెట్టకూడదు. వీళ్ళకి ఎవరి చేత? వీళ్ళ ఇంట్లో పని వాళ్ళు అంటే ఎవరు? శూద్రులు ఉంటారు. ఈ శూద్రుల చేత అన్నం కూడా ఎత్తి పడేయించాలంట, టచ్ చేయకూడదు. అంటే వీళ్ళు ఏదైతే ఆ పగిలిపోయినటువంటి కుండ పెంకులను తీసుకొని వస్తారో ఆహారం పెట్టమని వాళ్ళ ఇంటి ముందుకి, అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు కాకుండా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాకుండా శూద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో పనిచేసేవాళ్ళు, ఆ శూద్రుల చేత అన్నం పంపించాలి వీళ్ళ దగ్గరికి. అయితే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ యొక్క ఆ పగిలిపోయినటువంటి కుండ పెంకులు టచ్ చేయకుండా ఎత్తి పడేయాలంట అన్నాన్ని.
అట్లా వేయాలి. వీళ్ళ బొచ్చెల్లో అన్నం ఆ విధంగా వేయాలన్నమాట. తర్వాత చూడండి, రాత్రుల్లో కూడా వీరు ఊర్లో తిరగరాదు. అంటే పగలు తిరగకూడదు, రాత్రి కూడా వీళ్ళు ఊళ్ళో అదే పనిగా ఇంకా ఏదైనా పని బాట లేకుండా వాళ్ళ ఆ ఊర్లో అనేది తిరగకూడదు అనమాట. తిరిగి వీళ్ళ కంటికి కనపడకూడదు. అదేనమాట వీళ్ళ మీద ఆజ్ఞలు అనమాట, నిషేధాజ్ఞలు ఇవన్నీ కూడా. మహాభారతం అనుశాసన పర్వం 135 అధ్యాయం 5-6 శ్లోకాలు. చూడండి ఇక్కడ వీళ్ళని ఎంత దారుణంగా శూద్రులను కానీ చండాలను కానీ, ఇక్కడ శూద్రుల గురించి రాసింది చూడండి. శూద్రులు ఏంటో భుజించిన వాడు భూమి మీద ఉన్నటువంటి సమస్త మలాన్ని, మనుషుల మలాన్ని తాగినట్టే తిన్నట్టే. అంటే శూద్రుల ఇంట్లో భోజనం అనేది చేయకూడదు. ఒకవేళ తింటే అది మలంతో సమానం. మలం అంట, మలం తిన్నట్టే అంట. అంటే పెంట తిన్నట్టే శూద్రుడి ఇంట్లో అన్నం తింటే. తర్వాత చూడండి, శూద్రుని అన్నం తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్టే, శూద్రుని అన్నం తిన్న బ్రాహ్మణులు పృథ్వీ మలాన్ని తిన్నట్టే అని. అంటే ఏదేమైనా సరే శూద్రుల ఇంట్లో కనుక నువ్వు అన్నం తింటే నువ్వు మలం తిన్నట్టే, అంటే పెంట తిన్నట్టు అని చెప్పి రాసి ఉంది. మరి ఏవిడేంటి కథలు చెప్పింది మనకి, ఎవరు మౌనిక శంకర. అస్సలు మేము ఆ శూద్రుల పట్ల కానీ చండాలుల పట్ల కానీ మేము ఎటువంటి వివక్ష చూపించలేదు, అంతా బ్రిటిష్ వాళ్ళ కుట్ర అని చెప్తా ఉంది. మరి ఇక్కడ చూస్తేనే కృష్ణుడు దగ్గర నుండి మరీ చెప్పిస్తా ఉన్నాడు భీష్ముడి చేత, శూద్రుడి ఇంట్లో అన్నం తినవద్దు, తింటే పెంట తిన్నట్టు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా రాసింది మహాభారతం అనుశాసన పర్వం 135 అధ్యాయం 5-6 శ్లోకాల్లో స్పష్టంగా ఉంది ఇక్కడ. మరి మీరు చేసినటువంటి పాపాలు కృష్ణుడు స్వయంగా చెప్పిస్తుంటే, కృష్ణుడు చెప్పినటువంటి పాపపు మాటలని మీరు ఆచరించారు. మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాపాలన్నీ తీసుకెళ్ళి బ్రిటిష్ వాడిని ఎత్తినేయటం ఎంతవరకు కరెక్ట్? దొంగ మాటలు చెప్పి ఎందుకు జనాలను ఈ రకంగా మోసం చేస్తున్నారు మీరు? హైందవ సహోదరులు ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారు మీరు? మీ గ్రంథాల్లో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి మాటల్ని మరి ఇవన్నీ బ్రిటిష్ వాడు రాకముందు రాశారు కదా, ఇవన్నీ కూడా మహాభారతం ఇవన్నీ కూడా. మరి ఎందుకు ఇట్లా ఇంత దారుణంగా ఎందుకు రాసింది మరి శూద్రుల పట్ల వివక్ష? అలాగే పరాశర స్మృతి 6వ అధ్యాయం 24, 25, 26, 27 శ్లోకాలు కనుక చూస్తే చాలా దారుణంగా ఉంటాయి. చండాలను చూచిన వెంటనే సూర్యుని చూడవలేను, చండాలను తాకిన వెంటనే సచేలంగా స్నానం వచ్చిన శుద్ధుడవుడు. అంటే చండాలుడిని కనుక చూస్తే, చండాలుడు అంటే ఇందాలు మనం ఏం చూసాం, అక్కడ ఊరి చివరన ఉండాలి, వీళ్ళు ఊరి చివరన ఉండాలని చెప్పి చూసాం కదా మనం. సో వాళ్ళని కనుక చూస్తే వెంటనే సూర్యుని చూడాలంట. అందుకే వీళ్ళని ఊరి చివరన పెట్టారు. వీళ్ళని చూడకూడదు, చండాలు అనేటువంటి వాళ్ళని చూడకూడదు అని చెప్పి తీసుకెళ్ళి ఊరి చివరన పెట్టారు. ఈ ఊరి చివరన పెట్టిన దానికి ఇంత దుర్మార్గంగా రాసి వీళ్ళ గ్రంథాల్లో రాసి ఉంటే ఇవన్నీ బయటికి రానియకుండా ఈ దుర్మార్గులు, ఈ వాట్సాప్ యూనివర్సిటీ దుర్మార్గులు ఏం చెప్తున్నారు జనాలకి, ఏమని ప్రచారం చేస్తున్నారు? బ్రిటిష్ వాడు వచ్చి మన ఆడవాళ్ళని తీసుకెళ్ళాడు మానభంగం చేస్తుంటారంట, వీళ్ళని ఊరి చివరి నుండి కాపాడటానికి ఊరి చివరిని ఉండారంట వీళ్ళు, అంతేగాని ఈ దుర్మార్గులు పెట్టలేదంట. ఊరి చివరి నుంచింది ఈ దుర్మార్గులే, మనువాదులే. ఎందుకు ఉంచారంటే చూడండి, చండాలను చూసిన వెంటనే సూర్యుని చూడవాలి, నువ్వు చండాలను తాకిన వెంటనే సత్యాలము స్నానం చేయాలి. ఒకవేళ ఆయన చూస్తే సూర్యుని చూడాలి. అలాగే చండాలను తాకితేనే వెంటనే సత్యాల స్నానం అంటే ఏంది, కట్టుబట్టలతోటి స్నానం చేయాలి. బట్టలు కట్టుకొని ఉంటావు కదా, ఇక అట్నే స్నానం చేయాలి, అప్పుడు నువ్వు శుద్ధుడు అవుతావు. తర్వాత చూడండి, మాలవాడు తవ్విన బావి అందల జలమును బ్రాహ్మణుడు అజ్ఞానవశం చేత త్రాగిన ఎడల ఒక అహోరాత్రం ఉపవసించిన పవిత్రుడగును. మాలవాడు త్రవ్వించినటువంటి బావి అందల జలం అంటే ఈ చండాలు తవ్వించినటువంటి బావిలో నీళ్ళని తాగకూడదు, అంటే అంటరానితనం అనమాట, ఇది అన్టచబిలిటీ. చాలా స్పష్టంగా ఉంది ఈ ధర్మశాస్త్రాలు. తర్వాత మాలవాడు కుండలు ముంచిన బావి అందల జలమును త్రాగిన వాడు 3 దినములు గోమూత్రమును త్రాగి ఎవల పిండిని భుజించిన పవిత్రుడగును. మాలవాడి కుండలో ముంచినటువంటి బావి అందల జలమును తాగినటువంటి వాడు, అంటే వాళ్ళ కుండలో నీళ్లు తాగినటువంటి వాడు, ఆవు ఉచ్చ తాగితే కనుక వాడు పవిత్రుడు అవుతాడు, లేక అవడంట. అంటే వాళ్ళ కుండలో నీళ్లు కూడా తాగకూడదు, వాళ్ళు అంటరాని వాళ్ళు అని చెప్పేసి మీ ధర్మశాస్త్రాల్లో స్పష్టంగా ఉంది. చూడండి, అజ్ఞానవశము వల్ల మాలవాని కుండలేందుల జలమును తాగి పిదప చండాల బాండాజాలమని ఎరిగిన ఎడల ఆ ఎదుకమును వెంటనే వమనము చేసుకున్న ఎడల ఒక ప్రజాపత్య కృత్యమును ఆచరించిన పవిత్రుడు. అంటే ఇక్కడ ఏంటంటే, ఒకవేళ నీకు తెలియ గనక గబక్కన మాలవాని కుండలో నీళ్లు కనుక నువ్వు తాగి, అంటే దళితుల కుండలో నీళ్లు కనుక నువ్వు తాగావంటే, తాగిన తర్వాత తెలిసిందనుకో అది దళితుల కుండ అని, ఆ వాటర్ వాళ్ళు ఏం తెలిసినప్పుడు నువ్వేం చేయాలి, వెంటనే వాంతించుకోవాలి, ఆ నీళ్ళని వాంతించుకోవాలి. వాంతించుకున్న తర్వాత ఒక వ్రతాన్ని చేయాలి. ఆ వ్రతాన్ని చేస్తే అప్పుడు నువ్వు శుద్ధుడు అవుతావు అనమాట, లేకపోతే శుద్ధుడు కావు. ఇవన్నీ ఇంత దారుణంగా మీ ధర్మశాస్త్రాల్లో రాసి ఈ ఊరి చివరిని ఉంచాలి చండాలు వీళ్ళంతా కూడా ఈ మాలమాదిగలో అని చెప్పి, ఇదిగో మాలవాడి కుండలో ముంచిన బావి అందలని మీరు స్పష్టంగా రాసుకున్నారు మీ ధర్మశాస్త్రాలు.
రాసుకొని వాళ్ళని మరి మన బ్రాహ్మణ స్త్రీతో ఈ ఒక శూద్రుడికి పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఒక ముద్రేసి, శంకర జాతులు అని చెప్పి ఒక ముద్రేసి తీసుకెళ్లి ఊరి చివరిని పెట్టి వాళ్ళని మరీ జంతువుల కంటే హీనంగా కూడా నీచంగా చూసి వాళ్ళ మొహం చూస్తేనే పాపం తగ్గిద్ది, వెంటనే సూర్యుడిని చూడాలి, వాళ్ళు తాగితేనే వెంటనే స్నానం చేయాలి అని చెప్పి ఇట్లాగా కండిషన్లు పెట్టి వాళ్ళని చూస్తేనే పాపం తగిలిద్ది అనేటువంటి ఒక కారణం చేత తీసుకెళ్లి ఊరి చివరిని పెట్టి వాళ్ళని ఈరోజు మీరు కథలు ఏం చెప్తున్నారు? మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనులను తీసుకెళ్లి ఎవడో బ్రిటిష్ వాడిని ఎత్తినేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. వాడు కొండలో నీళ్లు తాగకూడదు, వాళ్ళు బావిలో తవ్వించిన బావిలో నీళ్లు తాగకూడదు, తాగితే మీరు అంటరాని ఒక మైలపడిపోతారు. ఇట్లాంటివన్నీ కండిషన్లు పెట్టి మీరు వాళ్ళు అంటరానోడు అని చెప్పి దూరంగా పెట్టి ఊరి చివరి పెట్టి గుళ్ళోకి రానియకుండా బడిలోకి రానియకుండా దారుణమైనటువంటి వివక్ష చూపించినటువంటి మీరు ఈరోజు ఏం చెప్తున్నారు కథలో? మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనులన్నీ తీసుకెళ్ళి బ్రిటిష్ వాడిని ఎత్తినేస్తున్నారు. ఎంత దుర్మార్గమైంది ఇది, ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఈ విషయం. కాబట్టి సహోదరులందరూ కూడా గమనించండి, రాబోయే రోజుల్లో ఇంకెట్టాటి దుర్మార్గమైనటువంటి మాటలు ఎన్ని నాల్సి వచ్చిందమ్మా. ఈ మౌనిక శంకర్ అనేటువంటి ఆవిడ మరీ దారుణంగా మాట్లాడేది, దాన్ని అసలు వెనక ముందు చూడదు. మరి ఇవన్నీ చెబుతున్నాం మనం, మన గ్రంథాల్లో రాసి ఉన్నాయి కదా, ఇవన్నీ చదివిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనల్ని ఖండిస్తారే, మరి ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి రేపొద్దున ఏమన్నా వాళ్ళు వచ్చి మాట్లాడతారేమో అన్నటువంటి ఒక ఏమాత్రం భయం కూడా లేదు, సిగ్గు శరం ఏమీ లేవు, మొత్తం వదిలేశారు. మొత్తం వదిలేసి వాట్సాప్ యూనివర్సిటీలో ఇదొక సిలబస్ అనమాట. ఏంటి, ఈ బ్రాహ్మణులు ఈ మనువాద దుర్మార్గులు చేసినటువంటి ఈ నీచమైనటువంటి పనులు, శూద్రుల మీద చూపించినటువంటి వివక్ష, అలాగే ఈ చండ్రాలు అని చెప్పేసి దళితుల మీద చూపించినటువంటి దారుణమైనటువంటి వివక్ష, వాళ్ళ ముడ్డికి చీపుర్లు తాటాకులు మూతికి చెప్ప కట్టి తిప్పినటువంటి ఈ దుర్మార్గతను అంతా కూడా ఈరోజు ఏం చేస్తున్నారు వీళ్ళు? తుడిచేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మాది కాదు, దీని కారకులు మేం కాదు ఇలాంటివన్నీ చేసింది బ్రిటిష్ వాళ్ళే చేసినటువంటి ఈ విభజన కూడా వాళ్ళే తీసుకొని వచ్చారు. కులం అనే దాని గురించి కూడా మనకు అది తెలియదు అని చెప్పి కూడా దొంగ మాటలు చెప్తా ఉన్నారు. కులం అనేది మనకు లేదు, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతే అది వచ్చిందని. అదంతా కూడా అబద్ధం అని నేను ఇంతకుముందు ఒక వీడియోలో వివరించాను మీకు క్లియర్గా చారిత్రక ఆధారాలతో. సో ఈ దుర్మార్గమైనటువంటి ఇట్లాంటివన్నీ రాబోయే కాలంలో ఇంకా ఎక్కువగా వస్తాయని తెలిసే మనం ఏం చేసామంటే పార్ట్ 1, పార్ట్ 2 బుక్స్ రెడీ చేసాం ఆల్రెడీ. వాటిల్లో ఇప్పుడు ఈ అంటరానితనం మీద 30 పేజీల చాప్టర్ ఉంటుంది, మంచి రెఫరెన్స్లు అన్నీ కూడా, అన్నీ వాళ్ళ ధర్మశాస్త్రాలు, పురాణాలు, వీటన్నిటిలో ఎక్కడెక్కడ వీళ్ళు శూద్రుల పట్ల వివక్ష చూపించారు, ఈ చండాలురు అని చెప్పేసి వీళ్ళ మీద ఎంత దారుణమైన వివక్ష చూపించారు అనేది దాదాపు 30 పేజీల చాప్టర్ ఉంటుంది. అది తొందరలోనే మీ ముందుకు వచ్చింది ఆ బుక్ కూడా. ఇలాంటి మనువాదుల్ని, మతోన్మాదుల్ని మీరే ధీటుగా ఎదుర్కోవచ్చు సోషల్ మీడియా. మీరు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పవచ్చు ఇలాంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో రాసి ఉన్నాయి, అవన్నీ రాశారు కాబట్టి ఈ దుర్మార్గులు చేసినటువంటి పాప పనులు అవన్నీ కూడా ఊరి చివరిని పెట్టారు. అంటరానోళ్ళు అని చెప్పి ఊరి చివరిని పెట్టినటువంటి ఈ దుర్మార్గులు ఈరోజు ఏం చెప్తున్నారు? అబ్బాయి దీంతో మాకు సంబంధం లేదు, ఇదంతా కూడా బ్రిటిష్ వాడు చేసినటువంటి కుట్ర, లేదంటే ఆ బ్రిటిష్ వాడు చేసినటువంటి వాళ్ళ నుండి మన ఆడవాళ్ళని కాపాడటానికి మీరే ఊరి చివరిని ఉంటారు, పోయి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏమంటుంది ఇంకో మాట, దళితులు అంట దేవాలయాలకు రాకపోతే వీళ్ళే దేవుణ్ణి తీసుకొచ్చారంట, వీళ్ళ దగ్గరికి దేవుణ్ణి తీసుకొని వచ్చారంట. అన్ని దొంగ మాటలు ఇప్పటికే చూస్తున్నాం మనం. దళితులైనటువంటి వాడు గుళ్ళోకి రాకూడదు అని చెప్పేసి వాళ్ళ గ్రంథాల్లో స్పష్టంగా రాసి ఉంది. అవి కూడా కొద్ది రోజులు ఆ రెఫరెన్స్లన్నీ మేము ముందు వస్తున్నాయి. వాళ్ళ గ్రంథాల్లో రాసి ఉంది కాబట్టి వాళ్ళు అది పాటిస్తూ ఉన్నారు స్పష్టంగా. దళితులైనటువంటి వాడు గుళ్ళోకి రానియకూడదు అని, లేదా ఈ శూద్రుడైనటువంటి వాడిని గుళ్ళోకి రానియకూడదు, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి, మీ గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు మీరు గుళ్ళోకి రానిట్లా ఇప్పటికీ చూస్తున్నాము. ఇప్పుడు కూడా ఈ 2024లో కూడా చూస్తున్నాం, ఇంకా రాబోయే కాలంలో కూడా చూస్తాం మనం. మీకు అది ఉంది, నీచమైనటువంటి బుద్ధి అనేది మీకు ఉంది. ఏంటంటే గుళ్ళోకి రానియకూడదు దళితుల్ని కానీ శూద్రుల్ని కానీ ఎవరిని. మీ గ్రంథాల్లో రాసి ఉంది కాబట్టి స్పష్టంగా మీరు దాన్ని పాటిస్తున్నారు. సో ఆ వివరాలన్నీ కూడా త్వరలో మీ ముందుకు వస్తాయి. ఇవి చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. ఇట్లాంటి ఇంతకుముందు గతంలో చాలా అబద్ధాలు చెప్పింది, వాటన్నిటి కూడా మనం ఖండిస్తూ కౌంటర్ వీడియోలు పెట్టాం ఛానల్ క్రితం.
కాబట్టి గమనించండి, ప్రజలంతా కూడా ఏంటంటే వీళ్ళు దొంగ మాటలు చెప్తున్నారు. ఈ ఒక ప్రత్యేకమైనటువంటి వింగ్ పనిచేస్తుంది సోషల్ మీడియా. వీళ్ళకి ఏంటంటే నెలకు ఒక 40,000-50,000 ఇచ్చి ఇక ఇట్లాంటివన్నీ కూడా ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఇలాంటి సబ్జెక్టు, ఇలాంటి సిలబస్ ఒకటి ప్రిపేర్ చేసి పెడుతున్నారు అన్నమాట. పెట్టి ఇంక ఇలాంటి వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టుల చేత అక్కడక్కడ సభలు అలాంటి ఏర్పాటు చేసి వాళ్ళ చేత ఇలాంటి అబద్ధాలు విచ్చలవిడిగా చెప్పిస్తున్నారు. నిస్సిగ్గుగా, సిగ్గు శరం ఏమీ లేకుండా ఇట్లాంటి నీచమైనటువంటి అబద్ధాలన్నింటిని కూడా ప్రచారం చేపిస్తూ ఉంటారు. దానికి వీళ్ళకి కొంత శాలరీ వస్తుంటుంది నెల నెల. ఏముంది, ఇప్పుడు ఒక అబద్ధాన్ని 100 సార్లు అదే పనిగా చెబుతా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా ఈ ఫాస్ట్నెస్ దీంట్లో ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంటుంది జనాలకు, అవునా నిజమా అన్నట్టుగా. అదే వీళ్ళ ప్లాన్ అదనమాట. ఒక అబద్ధాన్ని 100 సార్లు అదే విధంగా 100 ఛానళ్ళలో ప్రచారం చేస్తే అదే నిజం అనుకుంటారు. అట్లాగే ఇప్పుడు ఇవిడ ఏమంటుంది, ఊరి చివరన పెట్టింది వీళ్ళు, ఈ దుర్మార్గులు దళితుల్ని ఊరి చివరన పెట్టి వాళ్ళని దారుణంగా నీచంగా చూసినటువంటి దుర్మార్గులు జంతువుల కంటే హీనంగా చూశారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళంతా క్రైస్తవులుగా మారారు కాబట్టి వీళ్ళు క్రైస్తవులుగా ఉండకూడదు, వీళ్ళు హిందువులుగానే ఉండాలి అని. మరి ఇప్పుడు హిందువులుగా ఉండాలంటే ప్రశ్నిస్తున్నాం కదా, మమ్మల్ని మీరు గుళ్ళోకి రానిలేదు, బడిలోకి రానిలేదు, మా మీద విక్ష చూపించారు, ఇది అంత దారుణం అంటూ పని చేసి మేమెందుకు వస్తాం మీ దగ్గర కానీ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, కొత్త కథ ఒకటి క్రియేట్ చేశారు. ఆ బ్రిటిష్ వాడు వచ్చాడు మన ఆడవాళ్ళని అసలు బ్రిటిష్ వాడు వీళ్ళు మాట్లాడినంటే ఎలా ఉంటుందంటే వాడికి ఆడవాళ్ళని మానభంగం చేయడానికి ఇండియాకి వచ్చాడు అయింది అన్నట్టుగా ఉంటుంది వీళ్ళు మాట్లాడినట్టు, ఈ మనువాదులు మాట్లాడినట్టు. వాడు దోచుకొని పోవడానికి వచ్చాడు బ్రిటిష్ వాడు. సరే, అక్కడక్కడ యాదవులు కొంతమంది ఉంటారు, దుర్మార్గులు ఉంటారు కొంతమంది, వాళ్ళు మానభంగాలు చేయలేదని నేను అంటలేదు, జరుగుతాయి, అక్కడక్కడ జరిగినాయి, చరిత్ర వాస్తవం. దుర్మార్గులు కొంతమంది చేశారు, కాదంటలేదు మేము. కానీ మీరు చేస్తున్న మీ పని ఏంటిది, మీరు ఏదైతే తప్పులు చేశారో, మీరు ఏదైతే ఈ దేశంలో పాపాలు చేశారో, మీ బ్రాహ్మణులు మీ మనవాదులు అందరూ కలిసి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి, ఇప్పుడైనా సరే విడిచిపెట్టండి. మరి మీరు ఆ పని చేయట్లేదు కదా, మీరు చేసిన పాపాలను తీసుకెళ్ళి వాడిని ఎత్తినేస్తున్నారు చూడు, దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మీ గ్రంథాల్లో స్పష్టంగా రాసి ఉన్నాయి అన్నీ, ఆ రాసిన వాటిని మీరు ఫాలో అయ్యారు, మీరు పాటించారు, ఇప్పటికి కూడా పాటిస్తానే ఉన్నారు. తర్వాత కులం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, బ్రిటిష్ వాడు కులం, వాడు వచ్చినా ఈ కులం వచ్చింది, అంతకుముందు మన కులం అనేది లేదు, వాడే వచ్చి కులాలు విడగొట్టాడు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మీరెందుకు బ్రిటిష్ వాడు తెచ్చినటువంటి కులాన్ని మీరెందుకు మోస్తున్నారు, మీరెందుకు వాటికి ఫేవర్గా ఉన్నారు? ఇప్పుడు విడిచిపెట్టవచ్చు కదా, కుల నిర్మూలన సమితి అని చెప్పి పోరాటం చేయండి మీరంతా కలిసి, మీ బ్రాహ్మణులు మీరంతా మనువాదులు ఎవరైతే ఉన్నారో కులం అనేది ఉండకూడదు, కులం తీసేయాలని చెప్పేసి మీరు విస్తృతంగా పోరాటం చేయండి, చూద్దాం మీరు చేస్తారేమో. అన్ని దొంగ మాటలు, జనాలను మోసం చేయటం, గ్రంథాల్లో ఉన్నది ఒకటైతే మీరు ఇంకొక రంగా ఇక్కడ కబుర్లు చదవటం, ఏదో రంగా మాయ చేసి మభ్యపుట్టి ఈ క్రైస్తవులుగా మారకుండా చేయాలి ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళని. అది మీ ప్లాన్. అది హిందువుల్లో ఎవరు కూడా క్రైస్తవులుగా మారకుండా చేయాలనేది, ఇట్లాంటి దొంగ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళని క్రైస్తవులుగా మారకుండా చేయాలనేది మీ ప్లాన్, మీ అసలు ఉద్దేశం అది. అందుకే మీరు లక్షల జీతాలు ఇచ్చి సోషల్ మీడియాలో కూర్చోబెట్టి మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ చేపిస్తూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు ప్రజలు అందరూ చదువుకున్నారు కదా, హిందూ సహోదరులు కూడా అమాయకులు ఎవరు లేరు. ఆ గ్రంథాల్లో స్పష్టంగా రాసి ఉంది వీళ్ళని ఊరి చివరు ఉంచాలి. ఎందుకు ఉంచాలి వీళ్ళని ఊరి చివరు అంటే, వీళ్ళు సంకరవర్ణం, సంకర జాతులు, ప్లస్ వీళ్ళని మనం చూస్తే పాపం తగిలిద్ది, వీళ్ళని అంటుకుంటే మనకి పాపం తగిలిద్ది, మైలపడిపోతాం. కాబట్టి వీళ్ళు ఊరి చివరు ఉండాలా, వీళ్ళు బయట ఊళ్ళో తిరగకూడదు అని ఆంక్షలు పెట్టారు మీరు మనువాదులు. మీ ధర్మశాస్త్రాల్లో రాశారు, అలాగే మీ పురాణాల్లో రాశారు, మీ గ్రంథాలు అన్నింటిలో రాసుకున్నారు. దాన్ని మీరు ఫాలో అవుతాం. అసలు కారణం అది మీ ధర్మశాస్త్రాల్లో ఉంది కాబట్టి, మీ యొక్క మత గ్రంథాల్లో ఉంది కాబట్టి ఈ చండాలు అనేటువంటి వాళ్ళని ఊరి చివరన పెట్టాలి, శవాల మీద బట్టలే వాళ్ళు ధరించాలి అని చెప్పేసి, పగిలిపోయినటువంటి కుండ పెంకుల్లోనే వీళ్ళు అన్నం తినాలి అని చెప్పి, ఇలాంటివన్నీ కూడా ఇనుముతో చేసినటువంటి ఆభరణాలు వీళ్ళు ధరించాలి రాసి ఉన్నాయి కదా. ఇప్పుడు దాకా చదివాం కదా, మనం చూపించాం కదా. ఇలాంటివన్నీ మీరు రాసుకొని వాటిని అమలు చేశారు. చాలా దారుణంగా హింసించారు మీరు దళితులను. సో గమనించండి, ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకోండి. ఇలాంటి వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేటువంటి ఇలాంటి
వక్రీకరణల్ని, దొంగ మాటల్ని మీరు పొరపాటున కూడా నమ్మొద్దు. మనువాదులు కొంతమంది ఒక పెయిడ్ ఆర్టిస్టులు బయలుదేరారు సోషల్ మీడియాలో. ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ చేస్తూ ఉంటారు. దయచేసి మీరు ఆలోచించండి, వాస్తవం ఏందనేది తెలుసుకోండి. థ్యాంక్ యూ.